సో ఆ విధంగా మరి మనం చివరి దినాలలో ఉన్నామని గుర్తుపట్టడం అవసరం. ఎందుకంటే ప్రవచన రూపకమైన వచనాలు మరి దేవుడి యొక్క మాటలను ఆ ప్రవచన రూపకంగా ఖచ్చితంగా వాటి సమయం ప్రకారంగా నెరవేర్చబడుతుంటాయి. మరి అది క్రమంగా జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా మన చుట్టూ జరుగుతున్నాయి. కానీ మన విశ్వాసంలో మరి ప్రభు రాకడ కొరకు మనం వేచిన్నాం కాబట్టి ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథం ధ్యానంలో మరి బైబిల్ పట్టణంలో మనము 4వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాము. లేకుంటే 3rd verse నుంచి 8th verse వరకు మనం చదువు. 3వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. ప్రత్యక్షత గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ 18th chapter from 3rd verse to 8th verse. For all nations have drunk of the wine of the wrath of her fornication, and the kings of the earth have committed fornication with her, and the merchants of the earth are waxed rich through the abundance of her delicious. And I heard another voice from heaven saying, Come out of her, my people, that he be not partakers of her sins, and that he receive not of her plagues. For her sins have reached unto heaven, and God hath remembered her iniquities. 6th verse. Reward her even as she rewarded you, and double unto her, double according to her works. In the cup which she hath filled to her double. How much she hath glorified herself, and lived deliciously, so much torment and sorrow give her. For she saith in her heart, I sit a queen, and I am no widow, and shall see no sorrow. Therefore shall her plagues come in one day, death and mourning and famine, and she shall be utterly burned with fire, for strong is the Lord God who judgeth her. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి యొక్క సాయంకాలం ఈ యొక్క బైబిల్ పట్టణంలో మరి మమ్మల్ని సమకూర్చినారు. మీకు వందనాలు. సాయంకాలం దీవించండి. మరి మేము నేర్చుకున్న విషయాలను, మరి మా చుట్టూ జరుగుతున్న పరిస్థితులను మరి మేము గమనించినప్పుడు మరి మీ యొక్క రాకడ అతి త్వరలో అతి సమీపంగా ఉంది కాబట్టి మరి మేము ఏ విధంగా బ్రతకాలను మరి మీరు మాకు నేర్పించండి. మరి మా విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మరి మీకు మంచి సాక్షులుగా, మరి మీ బిడ్డలుగా ఈ లోకంలో మరి మేము జీవించి మరి మీ యొక్క రాకడలో మేము ఎత్తబడే సమయంలో మరి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మరి ఎత్తబడే గుంపులో మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మేము ఆ విధంగా సంఘంగా సిద్ధపడి ఉండగా మరి మా యొక్క విశ్వాస జీవితంలో మరి ఉండే లోట్లను మరి మీరే సరిచేసి మరి మా విశ్వాసాన్ని బలపరిచి మీ యొక్క రాకడలో మరి మమ్మల్ని మరి సజీవులుగా మరి మీ ఎదుట నిలబెట్టుకోమనే విధంగా మరి మీరు మమ్మల్ని నడిపించుకొని ప్రార్థిస్తున్నాం. మరి మాకు ఇచ్చిన యొక్క సమీకరణ మీకు దినాలు ఈ బైబిల్ పఠనంలో మరి మీరే ఉండి మాకు నేర్పించి లోతైన విషయాలు అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ యొక్క సెలవు చెప్పుకుంటూ మా ప్రభురక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో ఇక్కడ మనము 3వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఇది బబులోని యొక్క పతనం మనం చూస్తున్నాం. ఫాల్ ఆఫ్ బాబిలోన్ కదా. బబులోని యొక్క పతనము ఏ విధంగా మరి చివరి సమయాలలో మరి 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో బబులోని యొక్క పతనాన్ని మరి మనం చూస్తున్నాం. అంటే 2వ వచనంలో అక్కడ మనం చూస్తున్నాం బబులోను పడిపోయింది అనే మాట 2 సార్లు పేర్కొన్నాడు మనం చూస్తాం. అంటే బబులోను వాస్తవంగా ఆ పట్టణం, ఆ సిస్టమ్ అనమాట, ఆ హ్యూమన్ సిస్టమ్ అనేది పడిపోతుంది. ఏదైతే ఈ మానవుని యొక్క తత్వం ఏదైతే ఉందో, హ్యూమన్ గవర్నమెంట్ అండ్ హ్యూమన్ సిస్టమ్ ఏదైతే మనిషి ఏర్పాటు చేసుకున్న తత్వం ఏదైతే ఉందో దేవుడు దాన్ని నాశనం చేస్తాడనేది మనం చూడగలుగుతాం. అందుకే ఆదికాండం 6వ అధ్యాయానికి ముందు జరిగిన విషయాలు మరి ఆరోగ్యం తర్వాత అంటే జలప్రలయం తర్వాత ఈ యొక్క సమయం ఏదైతే ఉందో మరి ఆదికాండానికి 6వ అధ్యాయం ముందు కూడా ఇటువంటి సందర్భాలే ఉండే కాబట్టి దేవుడి లోకమును ఆ విధంగా నాశనం చేసినాడు. దేవుని యొక్క ఉగ్రతతో మరి ఆ యొక్క గొప్ప జల ప్రళయంతో భూమి అంతని కూడా దేవుడు నాశనం చేసినాడు. కానీ మానవులందరినీ కూడా దేవుడు నాశనం చేసినాడు. కానీ మరలా దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కుమ్మరించబడుతుంది. మరి చివరి దినాలలో మనం ఉన్నాము, చాలా చివరి గడియాలలో ఉన్నాము, చాలా దగ్గరలో ఉన్నాము. మరి ఆ దినము మరి ఖచ్చితంగా ప్రత్యక్షపరుస్తుంది అనమాట. ద డే విల్ డిక్లేర్ అంటాము కాదని సాధారణంగా. అంటే ద డే విల్ డిక్లేర్ హూ ఆర్ రియలీ సేవ్డ్. మరి నిజంగా ఎవరైతే రక్షింపబడినారో ఆ దినమే దాన్ని బయలుపరుస్తుందంట. అంటే మనము రక్షింపబడిన నిజంగా మరి రక్షణ అనే సాక్ష్యం మన జీవితంలో, నిజమైన రక్షణ అనేది మన లోపల ఉంటే ఆ దినమే దాన్ని ప్రత్యక్షపరుస్తుంది అనమాట. సో ఆ దినం కనుపరుస్తుంది నువ్వు నిజంగా రక్షింపబడినవా లేదా అనేది. అంటే ఎత్తబడే సమయంలో మరి మనం ఎత్తబడే దాంట్లో ఉంటే మనం రక్షింపబడినట్టు, లేకుంటే మనకు రక్షణ అనేది లేనట్టు అని మనం చూస్తున్నాం. కాబట్టి సంఘంలో ఉన్నంత మాత్రాన మరి పరలోకానికి వెళ్తామనే గ్యారంటీ
మరి ఎక్కడ కూడా లేదు. చాలా మటుకు చాలామంది ఏమనుకుంటారంటే మేము సంఘంలో ఉన్నాం కాబట్టి పరలోకానికి వెళ్తామని. సంఘంలో ఉన్నంత మాత్రాన గ్యారంటీ లేదు పరలోకానికి వెళ్తాను. రక్షణ ద్వారానే మనం పరలోకానికి వెళ్తాం. రక్షింపబడినాం కాబట్టి ఆయన సంఘంలో మనం చేర్చబడినాం, ఆయనను సేవించుచున్నాం, సంఘంలో ప్రభువును సేవించుచున్నాం. కాబట్టి సంఘం అనేది ప్రభువును సేవించడానికే దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సంస్థ లేకుంటే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏదైతే దేవుడు ఇచ్చినాడో, ఈ సంఘంలో మనం దేవుని సేవించడానికే దేవుడు మనల్ని ఇక్కడ పెట్టినాడు. ఈ లోకంలో బ్రతికిన కాలం అంతా కూడా ఆయన సంఘంలో ఉండి ప్రభుని సేవించడానికి దేవుడు మనకు సంఘం అనేది ఇచ్చినాడు. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రక్షణ. సో మన జీవితంలో ప్రతి విషయంలో కూడా రక్షణ అనేది పునాది అన్నమాట. సాల్వేషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ యువర్ లైఫ్. నీ జీవితం అంతటికీ రక్షణ అనేది పునాది. మరి ఉదయకాలం కూడా నేను అది పాయింట్ జ్ఞాపకం చేయడం మర్చిపోయినాను. ఏంటంటే మరి ఒక మంచి వివాహ జీవితంలో మరి సాల్వేషన్ ఈజ్ ద ఫౌండేషన్, రక్షణ అనేది పునాది. సో ఆ విధంగా మన రక్షణ అనే విషయం చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవడం అవసరం. సో రక్షణ లేకుంటే మన జీవితము మరి మన స్థితి చాలా భయంకరమైన స్థితి అని ఇక్కడ మనం చూడగలుగుతాం. ఓకే, సో ఈ సందర్భంలో మనం ఇక్కడ చదివిన దాంట్లో మరి ఒక బబులోని యొక్క పతనం సంగతి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఫర్ ఆల్ నేషన్స్ హ్యావ్ డ్రంక్ ఆఫ్ ది వైన్ ఆఫ్ ది వ్రాత్ ఆఫ్ అవర్ ఫార్నికేషన్. సో ఇక్కడ ప్రభు మని ఆ యొక్క బబులోని యొక్క జారత్వంలో మరి దేశంలన్నీ కూడా అంట. 3వ వచనం చదువు. 3వ వచనం. ఏలైనగా సమస్త జనములు దాని జారత్వమునకు సంబంధించిన ఉగ్రత యొక్క ద్రాక్ష మద్యము త్రాగి ఉన్నారు. సో సమస్త దేశములు, ఆల్ నేషన్స్, సమస్త దేశములు హ్యావ్ డ్రంక్ ది వైన్ ఆఫ్ ది వ్రాత్ ఆఫ్ అవర్ ఫార్నికేషన్. ఆ స్త్రీ యొక్క జారత్వం యొక్క ఉగ్రత యొక్క ద్రాక్షరసమును త్రాగి ఉన్నారంట. అంటే ఆ సిస్టమ్ అన్నమాట. అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాము సిస్టమ్. బాబిలోన్ అంటే ఒక సిస్టమ్. సో ఆ సిస్టమ్ని మరి మనం గమనిస్తే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మరి దీంట్లో మనం 3 పాయింట్స్ మనం చూసినాం. అంటే రిలీజియస్, పొలిటికల్, తర్వాత ఎకనామికల్. రిలీజియస్, పొలిటికల్ అండ్ ఎకనామికల్ సిస్టమ్ని మరి మనం చూసినామంటే ఏ విధంగా మరి మతపరంగా, రాజకీయంగా, తర్వాత ఆర్థికంగా మరి ఈ యొక్క స్థితిని మనం చూసినాం. అదొక సిస్టమ్ అనమాట. కాబట్టి మనం ఎకనామికల్ సిస్టమ్ అంటే ఈ ఆర్థిక వ్యవస్థ సంగతి ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే సమస్త దేశంలన్నీ కూడా ఈ యొక్క వ్యవస్థతో నింపబడి ఉందంట. అంటే ఆ మద్యముతో ఆ ఉగ్రత యొక్క ద్రాక్షరసమును త్రాగి ఉన్నారంట. అండ్ ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్ హ్యావ్ కమిటెడ్ ఫార్నికేషన్ విత్ అన్. మరి ఆ యొక్క భూరాజులందరూ కూడా ఆ స్త్రీతో మరి జారత్వము చేసి ఉన్నారంట. చేసి అండ్ ద మర్చెంట్స్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ వ్యాక్స్డ్ రిచ్ త్రూ ది అబండెన్స్ ఆఫ్ అవర్ డెలిసియస్. తెలుగు 3వ వచనం. ఏలైనగా సమస్త జనములు దాని జారత్వమునకు సంబంధించిన ఉగ్రత యొక్క ద్రాక్ష మద్యమును త్రాగి ఉన్నారు. మరియు భూరాజులు దానితో జారత్వము చేసి ఉన్నారు. మరియు భూవర్తకులు దాని సొగసు అధిగమించుటచే ధనవంతులయ్యారని చెప్పాను. సో ఇక్కడ మనం చూసినాం డెలిసియస్ అనే మాట, సొగసు అనే మాట మనం తెలుగులో చూసినాం. డెలిసియస్ అంటే ఇక్కడ మనము దాని యొక్క స్ట్రాంగ్ డిజైర్స్ అనమాట. అంటే ఆ సొగసు అనేది ఏదైతే మనం చూస్తున్నాం, డెలిసియస్ అంటే మనం ఇక్కడ దాని యొక్క డిక్షనరీలో మనం చూస్తే స్ట్రాంగ్ డిజైర్స్ అనమాట. ది బాబిలోనియన్ సిస్టమ్ అనే ఇన్ఫ్లుయెన్స్, ఆ సిస్టమ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ భూరాజులందరి మీద, వర్తకులందరి మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ పడింది అనమాట. అంటే మరి అందరు కూడా ఈ సిస్టమ్ మీద ఆధారపడినారు. లోకమంతా కూడా ఈ ఎకనామికల్ సిస్టమ్ మీదే ఆధారపడింది. అంటే అందరు కూడా ఈ ఆర్థిక వ్యవస్థ, పొలిటికల్గా ఉంది, రాజకీయంగా ఉంది, ఇవన్నీ లోకంలో ఇవి ఉన్నాయి. కానీ ఈ యొక్క ఎకనామికల్ సిస్టమ్ అంటే ఆర్థిక వ్యవస్థ అనేది మరి ఒక డెలిసియస్ అంటే సొగసు అనేది ఏదైతే ఉంటున్నామో అది స్ట్రాంగ్ డిజైర్ అనమాట. అంటే లగ్జరీ అనమాట. అంటే లగ్జరీ అంటే మనము చాలా హాయిగా బ్రతికే మరి పరిస్థితులు అనమాట లగ్జరీ. తర్వాత ఎక్సెసివ్ స్ట్రెంగ్త్ అంటారు. అంటే చాలా బలమైన ఒక డిజైర్ అనమాట, ఒక వాంఛతో కూడిన ఈ సిస్టమ్ అనమాట. అందుకే ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం చూస్తాం. అక్కడ ఈ యొక్క ఆ విధంగా భూమి మీద ఉండే వర్తకులు అంటే మర్చెంట్స్ అందరు కూడా మరి దాని యొక్క సొగసుతో మరి చాలా అధికంగా ధనవంతులు అయిపోయినారంట. అంటే మరి ధనవంతుడు ఎప్పుడు కూడా లగ్జరీతో బ్రతుకుతాడు కదా. మరి ధనవంతులు అంటే భూమి మీద వ్యాపారం చేసే వారందరూ కూడా ఈ ఎకనామికల్ సిస్టంలో అభివృద్ధి చెందిన వారందరూ కూడా భూమి మీద ఈ యొక్క
ప్లెజర్స్ లేకుంటే ఐశ్వర్యంతో మరి వారు ఆనందిస్తుంటారని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ 4వ వచనంలో అది మనం గమనిస్తే ఇంకొక స్వరం మరి ఇక్కడ వినబడిందంట. అండ్ ఐ హర్డ్ అనదర్ వాయిస్ ఫ్రమ్ హెవెన్, పరమండలం నుండి ఇంకొక స్వరం విన్నాను. ఏంటంటే సేయింగ్ కమ్ అవుట్ ఆఫ్ హర్, మరి ఆ స్త్రీ నుండి మీరు బయటికి రండి. మై పీపుల్ దట్ హీ బీ నాట్ పార్టికర్స్ ఆఫ్ అవర్ సిన్స్ అండ్ దట్ హీ రిసీవ్ నాట్ అవర్ ప్లేగ్స్. మరి ఇక్కడ చూస్తున్నాం 4వ వచనంలో ఇంకొక స్వరము మరి ఇక్కడ వినబడింది యోహానుకు. మరి అక్కడ ఉండే ప్రజలకు వినబడింది. అంటే 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో దేవుడు అక్కడ ఉండే యూదులకు, ఎవరైతే మిగిలిపోయిన యూదులు ఉన్నారో 7 ఏళ్ల శ్రమకాలంలో దేవుని కొరకు నమ్మి మరి రక్షణ పొంది ఉన్నారో అటువంటి వారికి వినబడే స్వరం అనమాట. ఏంటి ఆ స్వరం వినబడుతుందంటే, ఆ స్త్రీ యొక్క జారత్వంలో మీరు పడిపోకండి, అంటే ఈ లోకం ఇచ్చే సుఖభోగాలలో మీరు పడిపోకండి అని మరి అక్కడ హెచ్చరించడం మనం చూస్తున్నాం 4వ వచనంలో. 4వ వచనం చదువు. మరియు పరలోకము నుండి వేరొక స్వరము, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలి భాగస్థులై ఉండకుండినట్లును మరియు దాని తెగుళ్లను పొందకుండినట్లుగా దాని నుండి బయటకు రండి. సో ఇక్కడ మనం చూస్తున్నాం అండ్ సేయింగ్ కమ్ అవుట్ ఆఫ్ హర్, ఆ స్త్రీ నుండి బయటికి రండి. అంటే దేని నుండి బయటికి రావాలంటే ఈ సిస్టమ్ అన్నమాట, ఈ వ్యవస్థ నుండి బయటికి రండి. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు ఒక వ్యక్తిని ఈ సిస్టమ్ నుండి బయటికి రమ్మన్నాడు కదా. మనం ఉదయకాలం చూస్తున్నాం ఆ వ్యక్తి సంగతి. అబ్రహామును దేవుడు ఎట్లా పిలిచినాడు? నీ తండ్రి నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ దేశం నుండి, నీ బలగం నుండి, అన్నిటి నుండి నువ్వు బయటికి రమ్మన్నాడు. అంటే ఆ సిస్టమ్ అన్నమాట. దేవుడు అబ్రహామును ఈ కంప్లీట్ సిస్టమ్ నుండి బయటికి లాగినాడు అనమాట. అంటే లోకంలో నుండి దేవుడు తనను బయటికి లాగినాడు. సో అందుకే ఇక్కడ మనం చూసినాం 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో మరి దేవుడు వారికి ఒక స్వరం వినిపిస్తున్నాడు. ఏంటంటే ఆ స్త్రీ యొక్క తత్వము, ఆ స్త్రీ నుండి మీరు బయటికి రండి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినాం దేవుడు మనకు ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ నుండి దేవుడు మనల్ని కూడా బయటికి రమ్మన్నాడు. అంటే లోకం నుండి మనం దేవుడు బయటికి రమ్మని చెప్పినాడు కదా, మనకు తెలుసు అది లోకంలో నుండి మనల్ని బయటికి దేవుడు పిలిచినాడు. మరి 1 యోహాను 2వ అధ్యాయంలో మనకు తెలిసిన వచనాలు. 1 యోహాను 2వ అధ్యాయము 15, 16, 17 చదువు. 1 యోహాను 2వ అధ్యాయము 15, 16, 17. లవ్ నాట్ ద వరల్డ్ నీదర్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ ద వరల్డ్. లోకంను ప్రేమించకండి, కానీ లోకంలో ఉండే వాటిని కూడా ప్రేమించదంట. ఇఫ్ ఎనీ మ్యాన్ లవ్ ద వరల్డ్, ఈ లోకంలో ఎవరైతే ప్రేమిస్తారో ద లవ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ హిమ్, తన లోపల దేవుని యొక్క ప్రేమ ఉండదు. కాబట్టి లోకంలో ఉండే తత్వము, సిస్టమ్, ఈ సిస్టమ్ ఏదైతుందో ఈ సిస్టమ్ను మనం ప్రేమించకూడదంట. అంటే లోకంలో ఉండే వాటిని ప్రేమించకూడదు. 16th verse లో ఫర్ ఆల్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్, ది లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్, ది లస్ట్ ఆఫ్ ది ఐస్ అండ్ ది ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఇట్స్ నాట్ ఆఫ్ ది ఫాదర్ బట్ ఈజ్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకానికి చెందింది. మరి ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవోపడమము. ఇది తండ్రి యొద్ద నుండి వచ్చింది కాదు, ఇది ఈ లోకానికి చెందింది అనమాట. అంటే ఈ సిస్టమ్ ఏదైతే హ్యూమన్ సిస్టమ్ ఏదైతుందో మానవుడు చేసిన ఈ తత్వానికి చెందిందనమాట. దీంట్లో నుంచి దేవుడు మనల్ని బయటికి రమ్మంటున్నాడు. లోకంలో నుండి దేవుడు మనల్ని బయటికి రమ్మ, అంటే ఈ లోకం వచ్చే సుఖభోగాల నుంచి, అంటే ఈ లోకము మనల్ని ఎటువంటి ఐశ్వర్యంలోకి తీసుకొని వెళ్తుందంటే దేవుని మర్చిపెట్టేట్టు చేస్తుంది. కాబట్టి ఈ లోకం నుండి మనం బయటికి రావాలంట. అండ్ ద వరల్డ్ పాసెత్ అవే, ఈ లోకం గతించిపోతుంది. అండ్ ద లస్ట్ దేర్ ఆఫ్, దానిలో ఉండే భోగేచ్ఛ గతించిపోతుంది. బట్ హీ దట్ డూయెత్ ద విల్ ఆఫ్ గాడ్ అబైడెత్ ఫర్ ఎవర్, దేవుని చిత్తంను జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు. కాబట్టి ఈ లోకం యొక్క సిస్టమ్ నుండి దేవుడు మనల్ని బయటికి రమ్మంటున్నాడు. అంటే మతపరంగా, రాజకీయంగా, తర్వాత ఆర్థికమైన అటువంటి అభివృద్ధిలో నుంచి దేవుడు మనను బయటికి రమ్మంటున్నాడు. అందుకే దేవుడు అబ్రాహామును బయటికి పిలిచి దేవుడు తనను ఐశ్వర్యవంతుడిగా చేసినాడు, దేవుడు తనను ధనవంతుడిగా చేసినాడు. ఈ లోకము అబ్రాహామును ధనవంతుడిగా చేయలేదు, దేవుడు అబ్రాహామును ధనవంతుడిగా చేసినాడు. కాబట్టి దేవుడు ఇచ్చే ఐశ్వర్యములో మనం అభివృద్ధి చెందడం అనేది మనం నేర్చుకోవాలి. అందుకే ఉదయకాలం కూడా మనం ఒక వచనం తీసుకున్నాము, ఒక ఆజ్ఞ రూపకంగా చెప్తున్నాం. ఇక్కడ ఏదైతే 4వ వచనం మనం చదివినామో అది ఒక ఆజ్ఞ రూపకంగా ఉంది. ఎందుకంటే అండ్ హర్డ్ వాయిస్ అనదర్ వాయిస్ ఫ్రమ్ హెవెన్, పరలోకం నుండి ఇంకొక స్వరం విన్నాను, సెయింగ్ కమ్ అవుట్ ఆఫ్ హర్, తన నుండి బయటికి రండి. మై పీపుల్, నా ప్రజలరా, దట్ ఈ బీ నాట్ పార్టేకర్స్ ఆఫ్ అవర్ సిన్స్, ఆ స్త్రీ యొక్క పాపములలో మీరు పాలి భాగస్తులై ఉండకండి. అండ్ దట్ షీ రిసీవ్ నాట్ అవర్ ప్లేగ్స్, తన యొక్క తెగులు మీరు పొందకుండానట్లు. అంటే మీరు ఆ స్త్రీ నుండి బయటికి రండి. అంటే ఆ స్త్రీ అంటే అండి ఈ లోకం నుండి బయటికి రావాలన్నమాట. ఈ లోకంలో ఉండే తత్వం నుండి బయటికి రావాలి, ఈ లోకంలో ఉండే మర్యాద నుండి బయటికి రావాలి, ఈ లోకంలో ఉండే అన్ని అలవాట్ల నుండి మనం బయటికి రావాలి కదా, ఈ లోకంలో ఉండే అలవాట్లు. కాబట్టి ఈ ఎకనామికల్ సిస్టంలో మనం చూస్తాం,
ఈ లోకంలో ఉండే అలవాట్లు కూడా ఇందులో ఉంటాయి, ఎకనామికల్ సిస్టంలో. అంటే మరి ఉదాహరణగా మనం చూస్తాం ఈ మద్యము పుచ్చుకోవడం. సో మద్యం పుచ్చుకోవడం నుంచి మనం బయటికి రావాలా. సో ఇది లోకంలో ఉండేది అన్నమాట మద్యం అనేది. కాబట్టి ఆ సిస్టమ్ నుంచి మనం బయటికి రావాలని మరి దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి అదొక ఆజ్ఞ రూపకంగా చెప్పడం జరిగింది. మరి ఆ స్త్రీ యొక్క పాపములలో మీరు పాలి భాగస్థులై ఉండకండి, నా ప్రజలారా, మై పీపుల్ అంటున్నాడు. అంటే నా ప్రజలారా అంటే అక్కడ ఉండే యూదులు, మరి 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో నా ప్రజలు ఆ స్త్రీ యొక్క పాపములలో మీరు పాలి భాగస్థులై ఉండకండి అని చెప్తున్నాడు కదా. 4వ వచనం చదవం. మరియు పరలోకము నుండి వేరొక స్వరము, నా ప్రజలారా మీరు దాని పాపములో పాలి భాగస్థులై ఉండకుండా దాని పాపంలో మీరు పాలి భాగస్థులై ఉండకండి. ఆ స్త్రీ యొక్క పాపములలో అంటే ఈ లోకం యొక్క పాపములలో మరి దేవుని యొక్క బిడ్డలు అటువంటి దానిలో పాలిభాగస్తులై ఉండకూడదని మరి దేవుని యొక్క వాక్యంలో మనం ఉదయకాలం కూడా చదువుకున్నాం. ఆ వచనం మరొకసారి చదువుకుందాం. 2 కొరింథీ 6వ అధ్యాయం. దేవుడు మనకు ఉదయకాలం కూడా వినిపించినాడు, సాయంకాలం కూడా అదే వర్తమానం వినిపిస్తున్నాడు. మరి 2వ అధ్యాయము 2 కొరింథీ 6వ అధ్యాయం, 2 Corinthians 6 చాప్టర్ 14 నుంచి 17 వరకు చదువుదాం. ఓకే, 14 నుంచి 17 వరకు. మీరు విశ్వాసులతో కలిసి అసమానమైన కాడిని మోయకుడి, అవిశ్వాసులతో కలిసి అసమానమైన కాడిని మోయకుడి. ఏలైనగా నీతికి దుర్నీతితో ఏమి సహవాసము? నీతికి దుర్నీతితో ఏమి సహవాసము? గమనించండి, నీతి అనేది దేవునికి సంబంధించింది, దుర్నీతి అనేది లోకానికి సంబంధించింది. సో నీతికి దుర్నీతికి సహవాసం లేదు. తర్వాత మరియు వెలుగుతో చీకటికి ఏమి సాంగత్యం? సో వెలుగు అనేది దేవునికి సంబంధించింది, చీకటి అనేది లోకానికి సంబంధించింది. దేవునికి ఈ లోకానికి పొత్తు లేదు. అంటే ఈ సిస్టమ్ అనమాట, ఈ లోకం యొక్క తత్వానికి పొత్తు లేదనమాట. వాట్ కమ్యూనియన్ హ్యాత్ లైట్ విత్ డార్క్నెస్? ఈ లోకానికి వెలుగుకి చీకటికి ఎటువంటి పొత్తు లేదంట. తర్వాత 15వ వచనం. మరియు క్రీస్తుకు బెలియాలతో ఏమి సొత్తు? సో నిజమైన దేవునికి, బెలియాలు అంటే విగ్రహాలకు దేవునికి ఏం పొత్తు లేదనమాట. అంటే ఈ లోక సంబంధమైన దేవునికి, నిజమైన దేవునికి ఎటువంటి పొత్తు లేదు. ఇంకా లేక విశ్వాసికి విశ్వాసఘాతకునితో భాగమేమి? ఆర్ వాట్ పార్ట్ హ్యాత్ హీ దట్ బిలీవెడ్ విత్ అన్ ఇన్ఫిడబుల్? అంటే విశ్వాసఘాతకునికి విశ్వాసికి ఎటువంటి పొత్తు లేదంట. ఇంకా మరియు దేవుని ఆలయమునకును విగ్రహములతో ఒప్పందమేమి? సో దేవుని ఆలయంలో తర్వాత విగ్రహాలకు ఒప్పందం లేదు. ఇంకా ఏలైనగా మీరు సజీవుడైన దేవుని ఆలయమై ఉన్నారని, అది దేవుడు చెప్పిన ప్రకారముగా నేను వారిలో నివసించి వారిలో సంచరింతును, మరియు నేను వారికి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. సో ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఫర్ ఈ ఆర్ ద టెంపుల్, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు, జీవము గల దేవుని యొక్క ఆలయమై ఉన్నారంట. అండ్ వాక్ ఇన్ దెమ్, మరి దాంట్లో దేవుడు సంచరిస్తాడంట. అండ్ ఐ విల్ బి దేర్ గాడ్, నేను వారి దేవుడనై ఉంటాను. అండ్ దే షల్ బి మై పీపుల్, వారు నా ప్రజలై ఉంటారు. కాబట్టి ఇక్కడ చూసినాం, ఇక్కడ 7 ఏళ్ల శ్రమకాలంలో మరి అక్కడ ఉండే యూదులతో దేవుడు ఒక స్వరం వినిపిస్తున్నాడు. ఏంటంటే, మీరు నా ప్రజలారా ఆ స్త్రీ యొక్క పాపములలో పాలి భాగస్తులై ఉండకండి. ఒకవేళ ఆ స్త్రీ యొక్క పాపంలో మీరు పాలి భాగస్తులై ఉంటే ఆ స్త్రీ మీద వచ్చే తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో మీ మీదకి వస్తాయి. ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఇప్పుడుండే సమయంలో కూడా ఈ లోకంలో ఉండే పాపముతో మనము పాలి భాగస్థులమై ఉంటే ఆ పాపమునకు వచ్చే శిక్ష మన మీద కూడా వస్తుంది. కాబట్టి ఈ లోకంతో మనము రూపించబడి ఉండకూడదు. అంటే ఈ లోకం నుండి మనము మార్పు చెందాలి, ఈ లోకం నుండి మనం బయటికి రావాలి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అది చూస్తాం, బీ నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్, ఈ లోకంనకు మనము చెందిన వారమై ఉండకూడదు అనేది మనం చూస్తాం. తర్వాత 17వ వచనం చదవండి. వేర్ ఫోర్ కమ్ అవుట్ అమాంగ్ దెమ్ అండ్ బీ సపరేట్, అటువంటి వారి నుండి మీరు 17వ వచనం. కాబట్టి వారి మధ్య నుండి బయటకు వచ్చి, వారి మధ్య నుండి మీరు బయటికి రావాలి. అనగా సపరేషన్ ఈజ్ ద బిబ్లికల్ వే. మరి వేరుపరచబడడం అనేది వాక్యానుసారము. అనగా ఒక దానికి మనము వేరుగా ఉండడం అనేది వాక్యానుసారమైన విషయం. మరి కొన్నిసార్లు మనము ఈ వేరుపరచబడడం, సపరేషన్ అనేది గురించి మాట్లాడితే చాలామంది ఏమంటారంటే, మీరేమన్నా మంచి వాళ్ళ అని అంటారు. మనం మంచి వాళ్ళం అనేది కాదు, దేవుని వాక్యం కొరకు నిలబడడం అనమాట. సో ఇక్కడ చూసినాం మనం, మరి 17వ వచనంలో వేర్ ఫోర్ కమ్ అవుట్ ఫ్రమ్ అమాంగ్ దెమ్ అండ్ బీ సపరేట్, మరి అటువంటి వారి నుండి మీరు బయటికి రండి, మీరు వేరుగా ఉండండి అనేది దేవుని యొక్క వాక్యములో సంఘానికి కూడా మరి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. మరి దేవుడు మరి ఇశ్రాయేలులకు చెప్పినాడు, యేసు ప్రభు తన సంఘానికి కూడా తెలియజేసినాడు, ఈ లోకానికి చెందిన వారం కాదు. కాబట్టి ఈ లోకం నుండి మనము వేరుగా ఉండాలి. కాబట్టి సంఘం అనేది ఈ లోకానికి వేరుగా ఉండాలనేది మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. సే ద లార్డ్ అండ్ టచ్ నాట్ ది అన్క్లీన్ థింగ్ అండ్ ఐ విల్ రిసీవ్ యూ. మరి అపవిత్రమైనది మేము ముట్టకూడదు, అప్పుడు నేను మిమ్మల్ని స్వీకరిస్తాను అనేది ఒక ఆజ్ఞ రూపకంగా చెప్పడం జరిగింది. కమాండ్ ఏంటంటే టు బి సపరేటెడ్.
మనము వేరుపరచబడి ఉండడం అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి ఆ వేరుపరచబడడం అనే దాంట్లో మరి మనకు కొంత నష్టం కలగవచ్చు, కానీ దేవుని కొరకు మనం నిలబడే దాంట్లో ఆనందం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి మళ్ళీ తిరిగి మనం 18వ అధ్యాయంకి వెళ్దాము. 18వ అధ్యాయంలో మరి అక్కడ దేవుడు వారికి చెప్పినాడు ఏంటంటే, ఆ స్త్రీ యొక్క పాపములలో మీరు పాలిభాగస్తులై ఉండకండి. మరి సంఘంలో మరి ఎవరైనా అటువంటి పాపంలో జీవిస్తే అటువంటి వారితో మనం పాలిభాగస్తులుగా, లేకుంటే లోకంలో ఉండే వారితో మనం పాలిభాగస్తులుగా బ్రతకడము అంటే, లోకంలో మరి ఏదైతే దుర్నీతితో ఉంటారో, లోకంతో మన స్నేహితులు ఎవరైతే లోకంలో ఉంటారో మరి వారు చేసే క్రియలలో మనం కూడా పాలిభాగస్తులమై ఉంటే మరి వారి మీద వచ్చే శిక్ష మన మీదకి కూడా వస్తుందంట. కాబట్టి దేవుడు మనకి ఇస్తున్న హెచ్చరిక అనమాట. అటువంటి మరి శిక్ష నుండి దేవుడు మనం తప్పిస్తున్నాడు. అండ్ దట్ ఈ రిసీవ్ నాట్ ఆఫ్ అవర్ ప్లేగ్స్, ఆ యొక్క స్త్రీ యొక్క మరి తెగులను మీరు పొందకుండానట్లు దయచేసి మీరు సపరేట్ గండి అని దేవుడు మనకి హెచ్చరిక ఇస్తున్నాడు. ఎందుకంటే 5వ వచనం గమనించండి. 5వ వచనం, ఆ స్త్రీ యొక్క పాపం ఎంత దాకా వెళ్ళిందంటే పరలోకం దాకా వెళ్ళిందంట. అంటే ఆకాశం వరకు పైకి అంటిందంట. అంత భయంకరంగా ఆ పాపము మరి ఎక్కువైపోయింది అనమాట. 5వ వచనం చదవండి. ఏలైనగా దాని పాపము పరలోకమును అందుకొని ఉన్నవి. దాని పాపము పరలోకమును అందుకొని ఉందంట. మరియు దేవుడు దాని దోషములను జ్ఞాపకము చేసి, దేవుడు దాని యొక్క దోషములను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో బాబిలోనియన్ అనే సిస్టము, ఈ సిస్టము మరి నిమ్రోదు ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ సిస్టము మరి నిమ్రోదు దగ్గర నుండి ఇప్పటి వరకు దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దాదాపు 4000 years, 4000 సంవత్సరాల చరిత్ర. ఎందుకంటే 2000 years దానికన్నా ముందు మనం ఆల్రెడీ దేవుడు దాన్ని నాశనం చేసినాడు. కానీ మళ్ళీ ఇంకొక సిస్టమ్ స్టార్ట్ అయింది ఆ నిమ్రోదు ద్వారా. సో ఆ సిస్టమ్ను దేవుడు కంప్లీట్గా నాశనం చేయడానికే అనేది దేవుడు ఇక్కడ మరి చూస్తున్నాడు. ఎందుకంటే ఆ పాపం అంట, మరి ఆర్థికమైన దాంట్లో పాపం ఏంటి అనేది మనం చూస్తాం అక్కడ. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా అదే అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఆ పాపం అంట పరలోకం అంటిందంట. ఇదివరకే బైబిల్లో ఒకసారి కూడా మనం చూస్తాం. ఆదికాండము 11వ అధ్యాయం 4వ వచనంలో గమనించండి. మరి అక్కడ బాబేలు గోపురం కట్టే సమయంలో వారు ఎక్కడి దాకా వెళ్ళాలనుకున్నారంట. అంటే ఆ సిస్టము బాబిలోనియన్ సిస్టమ్, అంటే టవర్ ఆఫ్ బాబుల్, బాబేలు యొక్క గోపురము మరి వారు ఎక్కడి దాకా మరి ఆ సిస్టమ్ని తీసుకొని వెళ్ళాలనుకున్నారంటే 11వ అధ్యాయము 4వ వచనము, ఆదికాండం 11:4లో. మరియు వారు మనము భూతలమంతటి మీద నలుదిక్కులా చెదిరిపోకుండానట్లు ఆకాశము వరకు దాని శిఖరము అంటినట్లు మనం ఒక పట్టణమును ఒక గోపురమును కట్టి మన కొరకు ఒక పేరు సంపాదించుకుందుము రండి అని చెప్పుకునగా. సో అండ్ దే సెడ్ గో టు లెట్ us build us a city and a tower. ఒక పట్టణాన్ని ఒక గోపురాన్ని కడదాం, ఒక సిటీని. సో ఆ సిటీ ఏంటంటే బాబిలోనియన్ సిటీ అన్నమాట. ఈ వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారంట. వాళ్ళు అనుకున్నారంట, సో హూ స్టాప్ మే రీచ్ అన్ టు హెవెన్, దాని యొక్క శిఖరము ఆకాశమును అంటుకునేటట్టంట. అంటే వాళ్ళు అంతా ఎదగాలనుకున్నారంట. అంటే ఈ లోకంలో మతపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఈ లోకము దేవుని కంటే ఎక్కువ ఎదగాలనుకున్నదంట. కాబట్టి మరి దేవుడు దాన్ని నాశనం చేసినట్టు మరి 18వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం చూస్తాం. అక్కడ ఆ సొదొమ గొమొర్రా యొక్క పాపము మరి పైదాకా వెళ్ళిందంట. ఎంతో భయంకరమైన పాపం. మరి అదే 13వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చూస్తాం. అక్కడ ఆ సొదొమ గొమొర్రాలో ఉండే పాపమును మరి దేవుడు దాన్ని ద్వేషించి దాని మీద తీర్పు కుమ్మరించినాడు. అంటే అగ్ని చేత మరి సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేసినాడు. అదేవిధంగా మరి ఈ సిస్టమ్, ఈ బాబిలోనియన్ సిస్టమ్ని కూడా దేవుడు అదే అగ్ని చేత నాశనం చేస్తాడంటే. ఇక్కడ క్రిందికి మనం చూద్దాం. 6వ వచనం చదవండి. 6వ వచనం 7వ వచనం, 6-7, 18-6-7, 18వ అధ్యాయము 6-7. అది మీకు ప్రతిఫలం ఇచ్చినట్లు మీరును దానికి ప్రతిఫలం ఇయ్యుడి, మరి దాని క్రియల ప్రకారముగా దాని రెట్టింపునకు రెట్టింపునియుడి. అది నింపిన గిన్నెలో దానికి రెట్టింపు నింపుడి. అది ఎంతగానైతే తనను తాను మహిమపరచుకుని సుఖమయముగా బ్రతికెనో అంతగా దానిని వేధించి దుఃఖపరచుడి. ఇక్కడ చాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ 6th verse ఒకవేళ మనం చదివితే, రివార్డ్ హర్ ఈవెన్ యాజ్ షీ రివార్డెడ్ యూ. అది మీకు ఎట్లయితే ఇచ్చిందో దానికి మీరు బదులుగా ఇవ్వండి, అంటే డబ్బులు అనమాట, డబ్బులు ఇవ్వండి అంటాడు కదా. ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకవేళ పాత నిబంధనలకు వెళ్ళి చూస్తే మరి దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రంలో పంటికి పన్ను, కంటికి కన్ను అనే ఒక శిక్ష అనేది ఇచ్చినాడు. సో ఇక్కడ మనం చూసినాం. ఇక్కడ దేవుడు అన్న ఆ బబులోని యొక్క సిస్టమ్ను మరి రెట్టింపుతో
దాన్ని నాశనం చేశాడంట. అది ఏ విధంగా అయితే బబులోన్ అనే సిస్టము దేవుని బిడ్డల మీద ప్రతీకారం తీసుకుందో, అంటే దేవుని బిడ్డలను నాశనం చేసిందో, దాని ప్రతీకారంగా దేవుడు అంటే దానితో రెట్టింపుతో ఆ సిస్టమ్ని దేవుడు నాశనం చేశాడంట. ఆ బబులోని యొక్క పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని మరి ఇక్కడ మనం చూస్తున్నాం. డబుల్ డిస్ట్రక్షన్ అనమాట. అంటే రెండింతలుగా దాన్ని నాశనం చేయాలి. ఇన్ ద కప్ విచ్ షీ హ్యాడ్ ఫిల్ టు హర్ డబుల్, దానికి రెండింతలు చేయమన్నాడు. అంటే దేవుడు ఆ విధంగా ఆ మానవుని యొక్క వ్యవస్థ మీద దేవుడు రెండింతల ఉగ్రత కుమ్మరించబోతున్నాడు అనేది మరి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే చివరి దినాల్లో ఇది జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది అనేది మనము నెక్స్ట్ వీక్ కూడా చూసుకుందాం. కానీ 7th verse హౌ మచ్ షీ హ్యాడ్ గ్లోరిఫైడ్ హర్ సెల్ఫ్. ఆ స్త్రీ తనకు తాను ఎంత మహిమపరుచుకుందంట కదా, తనకు తాను మహిమపరుచుకుంది. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తాం అక్కడ. విమెన్ సెల్ఫ్ గ్లోరీ, ఆ స్త్రీకి మరి ఏంటంటే సెల్ఫ్ గ్లోరీ ఉంది. తర్వాత సెల్ఫ్ సఫిషియంట్. అంటే ఆ స్త్రీ ఏమనుకుందంట, ఆ సిస్టమ్, ఈ లోకం ఏమనుకుందంటే మరి దేవుడు లేని సిస్టమ్ అనమాట. ఈ లోకము దేవుడు లేని లోకం అనమాట. అందుకే ఇక్కడ ఆ స్త్రీ ఏమనుకుందంట, హౌ మచ్ షీ హ్యాడ్ గ్లోరిఫైడ్ హర్ సెల్ఫ్ అండ్ లివ్ డిలిషియస్లీ, సో మచ్ టార్మెంట్ అండ్ సారో గివ్ హర్, ఫర్ షీ సేత్ ఇన్ హర్ హార్ట్, ఐ సిట్ ఎ క్వీన్ అండ్ ఐఎమ్ నో విడో అండ్ షల్ సీ నో సారో. తెలుగులో చదండి 7వ వచనం. అది ఎంతగానైతే తనను తాను మహిమపరచుకుని సుఖమయముగా బ్రతికెను, అంతగా దానిని వేధించి దుఃఖపరచుడి. ఏలైనగా అది దాని హృదయములో, నేను రాణినై కూర్చుని ఉంటిని, విధవరాలని కాను, మరియు ఎట్టి దుఃఖమైనను చూడనని చెప్పుకొనుచున్నాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. లోకంలో 3 ఉన్నాయి: శరీరాశ, నేత్రాశ, జీవం, దమం. లస్ట్ ఆఫ్ ది ఐ, లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్ అండ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఈ వ్యవస్థ, ఈ సిస్టమ్, ఈ బాబిలోన్ అనే సిస్టమ్ అంటే ఒక స్త్రీకి పోల్చినాడు దేవుడు. ఆ స్త్రీ ఏమనుకుంటుందన్న, షీ ఇస్ అండర్ సెల్ఫ్ గ్లోరీ, తనకు తాను గొప్ప చెప్పుకుంటుంది. సెల్ఫ్ సఫిషియంట్ అంటే నాకు ఏం కొరవలేదు, అన్నీ నాకు హాయిగా ఉంది అనుకుంటుందని. అంటే ఈ వ్యవస్థ అన్నీ మాకు హాయిగా ఉన్నాయి, మాకు ఎవరు కూడా దేవుడు అవసరం లేదా అని అనుకుంటారు. సెల్ఫ్ సఫిషియంట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటే మాకు ఏం కూడా నష్టం జరగదు అని అనుకుంటుందంట. ఇక్కడ ఈ మాట మనం చూసాం. ఇక్కడ సెల్ఫ్ గ్లోరీ, షీ హ్యాడ్ గ్లోరిఫైడ్ హర్ సెల్ఫ్, తనకు తాను అది మహిమపరుచుకుందంట. అండ్ లివ్ డిలిషియస్లీ. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ డిలిషియస్లీ అనే మాట మరి మనము గ్రీక్ భాషలో వెళ్ళి చూస్తే ఈ పదం ఉంటుంది. అంటే స్ట్రేనియో అనే పదం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే లగ్జరీ. అంటే స్ట్రెనియో అనే పదము ఏదైతే గ్రీక్ భాషలో ఉంటుందో, డెలిషియస్ అనే పదము ఇంగ్లీష్లో ఉంది. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ లగ్జరీస్ అనమాట, లగ్జరీ జీవితం అనమాట. సో ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే తనకు తాను అనుకుందంట. అంతే కదా, బైబిల్లో కూడా మనం చూస్తాం, ఒక వ్యక్తి అనుకున్నాడంట, యేసుప్రభు చెప్పినాడు, ఒక వ్యక్తి ఏమనుకున్నాడంట, సెల్ఫ్ గ్లోరీ, సెల్ఫ్ సఫిషియంట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఏమనుకున్నాడంట, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖము. అంటే నాకు అన్నీ ఉన్నాయి, నా కొట్లు నిండిపోయినాయి, నాకు ఏం కొదవలేదు, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, అంటే నేను బ్రతకగలుగుతాను. అంటే ఆ లోకం యొక్క సిస్టమ్ అనమాట. అంటే ఈ లోకంలో సిస్టమ్ మనకు నేర్పించేది అదనమాట. దేవుని మీద ఆధారపడకుండా నీ స్వంతగా నీ అంతటా నువ్వే బ్రతకగలుగుతావు, జీవించగలుగుతావు అని ఆ విధంగా మరి ఈ లోకం యొక్క సిస్టమ్ నేర్పిస్తుంది. దయచేసి అక్కడ వెనుక కుక్క లోపల వస్తుంది వెళ్ళగొట్ట. సో అక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఆ సిస్టము ఏం చేస్తుందంటే మనల్ని లోకం మీద ఆధారపడేటట్టు చేస్తుంది అనమాట. అంటే మనకంతటా మనమే స్వయంగా బ్రతికి జీవించగలుగుతామనే ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఆ ధనవంతుడు అనుకున్నాడంట, ఇంకా ఏం కొదవలేదు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అనే మాట చెప్పిందనమాట.
అంటే ఆ వ్యక్తి అనుకున్నప్పుడే దేవుడు అంటాడంట, ఈ దినము నీవు ఈ రాత్రి చస్తావు అని అన్నాడంట కదా. ఒక వ్యక్తి ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభువా, నేను చిన్ననాటి నుండి నేను ఆజ్ఞలను గైకొంటున్నాను, అన్నీ చేస్తున్నాను అని అంటాడు. కాబట్టి యేసుప్రభు ఆ వ్యక్తితో అంటాడు, ఆ యవనస్తుడితోటి, నీకు కలిగినదంతా కూడా అమ్మి పేదలకు ఇచ్చేప్పుడు నన్ను వెంబడించు అంటాడు. అంటే తనకు అసలు ఏముంది అక్కడ? లగ్జరీ అనమాట. ఈ లోకం యొక్క సిస్టంలో తనకు తాను ఏమనుకుంటున్నాడంటే, నాకు అన్నీ హాయిగా ఉన్నాయి, ఇంకా నేను అన్నీ చేస్తున్నాను, ఇంకా నాకు కొదవ ఏముంది అని అనుకున్నాడంట. అంటే ఈ లోకంలో నేను హాయిగా ఉన్నాను, నాకేం కొదవలేదు, అన్నీ నేను చేస్తున్నాను అని అనుకున్నాడంట. కాబట్టి ఆ లగ్జరీ అనమాట. సో ఇక్కడ మనం చూసినాం. అందుకే ఈ సిస్టమ్ ఏం నేర్పిస్తుందంటే, ఈ లోకంలో నువ్వు హాయిగా బ్రతకగలుగుతావు, ఈ లోకంలో నీకు అన్నీ హాయిగా ఉంటాయనే సిస్టమ్ నేర్పిస్తుంది అనమాట. సెల్ఫ్ గ్లోరీ, సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. నీ లోపల నీవే బ్రతకగలుగుతావని నేర్పిస్తుంది. కానీ బైబిల్లో మరి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సెల్ఫ్ గ్లోరీ ఉండదు, స్వయము అతిశయించుకునేది ఉండదు నిజంగా దేవుని బిడ్డలకైతే. ఎందుకంటే సెల్ఫ్ సఫిషియెంట్ అంటే నా అంతటా నేను సంపాదించుకుంటున్నా అనేది ఉండదు. ఎందుకంటే ప్రతిదినం మనం ఉదయం లేచి, దేవా ఈ దినాహారం మాకు దయచేయము అని దేవుని మీద ఆధారపడతాం. మరి దేవుడు మనకిచ్చిన ఉద్యోగం, మనకిచ్చిన అన్నీ కూడా వనరులు అన్నీ కూడా దేవుడు ఇచ్చినారు కాబట్టి దేవుని మహిమపరుస్తాం. సో మనము ఆ దినము దేవుని మీద ఆధారపడి ఉంటాం, మన మీద ఆధారపడి ఉంటాం. కాబట్టి ఇదంతా లోకము మనకు వ్యతిరేకం అనమాట. కాబట్టి ఇక్కడ ఈ బాబిలోనియన్ సిస్టమ్ ఆ విధంగా నేర్పిస్తుంది. మరి సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ గ్లోరీ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఇక్కడ ఆ స్త్రీ ఉండేనంట. అందుకే ఇక్కడ ఆ లగ్జరీస్ అనేది నేర్పిస్తుంది. సో ఐ సిట్ అ క్వీన్ అండ్ ఐఎమ్ నో విడో అండ్ షల్ సీ నో సారో. నేను దుఃఖమును చూడను, నేను ఒక రాణిలాగా ఉన్నాను, నేను ఒక రాణిలాగా బ్రతుకుతాను అని అంటారు కొంతమంది. నేను హాయిగా బ్రతుకుతున్నాను, సో నా జీవితం చాలా గంభీరంగా ఉంది అనే విధంగా బ్రతుకుతుంటారు. కాబట్టి ఆ సిస్టమ్ ఏమనుకుందంటే, నేను ఒక రాణిలాగా ఉన్నాను, నేను ఒక విధవరాలని కాదు, కాబట్టి నేను దుఃఖమును చూడను అని అనుకుందంట. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, సో మచ్ టార్మెంట్ అండ్ సారో గివ్ హర్. తనకు మరి ఎంతో వేదన, తర్వాత దుఃఖం ఇవ్వమని అడుగుతాడు అనమాట దేవుడు చెప్తుంటాడు. కాబట్టి అక్కడ గమనించండి 8వ వచనం, దాని యొక్క పతనం మనం చూస్తాం. సో అంతకుముందు ఇంకొక వచనం చూసుకున్నాము యెషయా గ్రంథంలో. ఈ వచనము మరి ప్రవచన రూపమైన వచనం కాబట్టి యెషయా గ్రంథం 47వ అధ్యాయం గ్రంథం. యెషయా గ్రంథము 47వ అధ్యాయం, ఐజాయా 47 చాప్టర్. దిస్ ఇస్ ప్రాఫెసీ అనమాట, రిలేటెడ్ టు ప్రాఫెసీ, ప్రవచనానికి సంబంధించిన వచనము. సో 47 చాప్టర్ 7 and 8, 7వ వచనము 8వ వచనం చదవండి. And thou saidest, I shall be a lady forever. గమనించండి, ఇక్కడ బాబిలోన్ గురించి అనమాట. ఫస్ట్ వర్స్లో మనం గమనిస్తే, కమ్ డౌన్ అండ్ సిట్ ఇన్ ద డస్ట్, ఓ వర్జిన్ డాటర్ ఆఫ్ బాబిలోన్, సిట్ ఆన్ ద గ్రౌండ్, దేర్ ఇస్ నో థ్రోన్, ఓ డాటర్ ఆఫ్ చాల్డియన్స్, ఫర్ దౌ షల్ నో మోర్ బి కాల్డ్ టెండర్ అండ్ డెలిసియట్. సో ఇక్కడ గమనించండి, అదే పదం ఉంది అక్కడ. మొదటి వచనం చదవండి, మొదటి వచనం. కాబట్టి సుఖభోగములకు లోనైన దానా, నిశ్చేతగా నివసించుచున్నావు నీవు. నేనే ఉన్నాను, మరియు నేను తప్ప మరి ఎవరునూ లేరు. నేను విధవరాలి వలె కూర్చుండను, పిల్లలను కోల్పుట నేను ఇరుగకుందును. చాలు అక్కడ. తర్వాత ఇక్కడ 7వ వచనం చదండి, అది బాబిలోని యొక్క సిస్టమ్ సంగతి మాట్లాడుతుంది. 7వ వచనం చదివినా. అప్పుడు నీవు నేను సర్వదా దురసానినయుందుననుకుంటివి, కావున నీవు ఈ విషయములను నీ హృదయమందు ఉంచుకొనకపోతివి, దాని కడవరి అంతము జ్ఞాపకము తెచ్చుకొనకపోతివి. ఇక్కడ 7వ వచనంలో మనం చూసినాం, అక్కడ మంచి ట్రాన్స్లేషన్ చేసినారు కదా. అండ్ దౌ సెడెస్ట్ ఐ షల్ బి ఎ లేడీ ఫర్ ఎవర్. ఏంటంట ఆమె ఏమంటుందంట, సర్వదా నేను దొరసానిగా ఉంటానంటాడు. మంచి ట్రాన్స్లేషన్ అది కదా, బైబిల్లో ఉన్నదన్నట్టు తర్జుమా జరిగింది మన కేజేవి బైబిల్లో. సో ఇక్కడ అంటుందంట, అండ్ దౌ సెడెస్ట్ ఐ షల్ బి ఎ లేడీ ఫర్ ఎవర్, నేను దొరసానిగలాగా ఉంటాను అని అంటుందంట. సో దట్ దౌ డిడ్స్ నాట్ లే దీస్ థింగ్స్ టు దై హార్ట్. నీ హృదయంలో ఇవి తలంచలేదంట. చదవండి మళ్ళీ, కంటిన్యూ చేయము. కాబట్టి సుఖభోగములకు లోనైన దానా, నిశ్చిత్తముగా నివసించుచున్నావు నీవు. నేను ఉన్నాను, మరియు నేను తప్ప మరి ఎవరునూ లేరు. నేను విధవరాలి వలె కూర్చుండను, పిల్లలను కొల్పుట నేను ఇరుగకుందునని అనుకునుచున్నదానా, ఇప్పుడు దీనిని వినుము. ఓకే, సో మనం తెలుగులో మంచి చదవడం నేర్చుకోవాలి. ఓకే, దేర్ఫోర్ హియర్ నౌ దిస్ దౌ ఆర్ట్ గివెన్ టు ప్లెజర్స్. నువ్వేమి ఇచ్చినావు అంటే సుఖభోగాలకు నిన్ను నువ్వు ఇచ్చుకున్నావు అంట. దట్ డ్వెలెస్ట్ కేర్లెస్లీ
దట్ సేస్ట్ ఇన్ దైన్ హార్ట్ ఐ యామ్ అండ్ నన్ ఎల్స్ బిసైడ్, నేనంతట నేనే, నాకు ప్రతిగా ఇంకా ఎవరు లేరు అనుకున్నారంట. అంటే ఇది ఒక సిస్టమ్ అనమాట, ఇది ఒక లోకం అనమాట. బబులోన్ అనే ఒక వ్యవస్థ. ఐ షల్ నాట్ సిట్ యాజ్ అ విడో, ఒక విధవరాలులాగా నేను కూర్చొని. దేర్ షల్ ఐ నో ద లాస్ ఆఫ్ చిల్డ్రన్, నా పిల్లలు కోల్పోయినామనే నష్టం నాకు తెలియదు అనమాట. అంటే అంత తన మీద తను ఆధారపడి ఉందన్నమాట. ఎవరు అది ఆధారపడింది? ఈ లోకంలో, ఈ మతపరంగా, ఈ రాజకీయంగా, ఈ ఆర్థిక వ్యవస్థ ఏమైతే ఉందో తనకు తానే ఆధారపడింది అనమాట. ఎందుకు ఈ ఆర్థికమైన వ్యవస్థ చూస్తున్నామంటే ఎకనామీ అంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా దాని మీద అదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు గమనిస్తే స్టాక్ మార్కెట్ అంతా కూడా తన మీద తానే ఆధారపడి ఉంటుంది. సో స్టాక్ మార్కెట్లో అక్కడ ఉండే ట్రేడింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా దాని మీద అదే ఆధారపడి ఉంటుంది. అంటే ఇది లోకంలో ఉండే తత్వం అనమాట. మనిషి ఆ విధంగా దాన్ని నిర్మించినాడు, ఈ సిస్టమ్ని నిర్మించినాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ 8వ వచనంలో మరి ఏమంటాడంటే, ఈ లోకంలో ఉండే ఐశ్వర్యం కూడా ఇంకొక మాట మనం సామెతల గ్రంథంలో మనం చూసాం. సుఖభోగాలు ఏవైతే ఉన్నాయో మరి ఆ స్త్రీ ఆ విధంగా అనుకుందంట, దొరసాని అనుకుందంట. కాబట్టి మనం దొరసానిలాగా మనం బ్రతకడం కాదు, నిజంగా దేవుని బిడ్డల్లాగా మనం బ్రతకాలి. ఇప్పుడు సామెతలు 21వ అధ్యాయము 17వ వచనం, Proverbs 21st chapter 17th verse, Proverbs 21st chapter 17th verse, 21వ అధ్యాయము 17వ వచనం గమనించండి. సామెతలు 21వ అధ్యాయము 17వ వచనము. సుఖభోగములను ప్రేమించువాడు దరిద్రుడగును. He that loveth pleasure shall be poor man, దరిద్రుడు అయిపోతాడంట. హీ దట్ లవెత్ వైన్ అండ్ ఆయిల్ షల్ నాట్ బి రిచ్. ఇంకా ద్రాక్ష మద్యమును మరియు నూనెను ప్రేమించేవాడు ధనవంతుడు కాలేడు. ధనవంతుడు కాలేడు. సో మద్యమును పుచ్చుకునేవాడు ఎప్పుడు కూడా ధనవంతుడు కాలేడు. అంటే ఈ సిస్టమ్ అనమాట. ఈ సిస్టమ్ నేను ఏం చేస్తుందంటే నిన్ను దరిద్రతలోనికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి జాగ్రత్త. మనం అటువంటి సుఖభోగాలకు, అటువంటి అలవాట్లకు మనం లోను కావడము అది లోకం అనమాట. లోకం మనల్ని ఆ విధంగా చేస్తుంది అనేది మనం గుర్తుపడడం అవసరం. కాబట్టి 8వ వచనం మనం చదువుకొని ముగించుకుందాము. దేర్ఫోర్ షల్ హర్ ప్లేగ్స్ కమ్ ఇన్ వన్ డే, ఒక దినంలో దాని యొక్క తెగుళ్ళు వస్తాయంట. ఏమేమి వస్తాయంటే డెత్ అండ్ మార్నింగ్ అండ్ ఫ్యామిన్. అండ్ షీ షల్ బి అట్టర్లీ బర్న్ విత్ ఫైర్. నోటీస్ దట్ వర్డ్, అట్టర్లీ బర్న్ విత్ ఫైర్. ఫర్ స్ట్రాంగ్ ఈజ్ ద లార్డ్ గాడ్ హూ జడ్జత్. 8వ వచనం. కనుకనే దాని తెగులు ఒక దినమందే మరణముగాను ప్రలాపముగాను మరియు క్షామముగా వచ్చును, మరియు అది అగ్నితో పూర్తిగా కాల్చివేయబడును. ఎందుకనగా దానికి తీర్పు తీర్చు ప్రభు అయిన దేవుడు బలవంతుడు. సో ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ దాని యొక్క ప్లేగ్స్, దాని యొక్క తెగుల్స్ ఏంటంటే, ఈ యొక్క ఎకనామికల్ సిస్టమ్ యొక్క తెగులు ఏంటంటే డెత్, మోర్నింగ్ అండ్ ఫ్యామిన్. మరణము, మరి విలపించడము, విలాపము కదా, విలాపము, తర్వాత క్షామము, ఫ్యామిన్ అనేది వస్తుంది అనమాట. సో ఫ్యామిన్ అనే ట్రేడింగ్ మీద ఎప్పుడైతే ఫ్యామిన్ అనేది వస్తుందో అది నష్టం అనేది పొందుతుంది అనమాట. సో అందుకే దేవుడు అక్కడ అండ్ షీ షల్ బి అట్టర్లీ బర్న్ విత్ ఫైర్, అదంట మరి నిశ్చయంగా అగ్ని చేత కాల్చివేయబడుతుంది అనమాట. అంటే ఈ సిస్టమ్ అంతా కూడా దేవుడు నాశనం చేస్తాడు ఖచ్చితంగా. మరి అది అతి త్వరలో ఆ దినం రాబోతుంది. ఎందుకంటే ఫర్ స్ట్రాంగ్ ఈజ్ ద లార్డ్ గాడ్ హూ జడ్జతర్. మరి బలవంతుడైన దేవుడు ఆ స్త్రీని తీర్పు తీరుస్తాడంట. సో ఆ స్త్రీని తీర్పు తీర్చడంలో మరి మనం చూసినాం, గాడ్స్ జడ్జ్మెంట్ ఈజ్ ఆల్వేస్ రైచస్ జడ్జ్మెంట్. దేవుని యొక్క తీర్పు ఎప్పుడు కూడా నీతివంతమైన, న్యాయవంతమైన తీర్పు అనమాట. సో దాంట్లో ఎప్పుడు కూడా అన్యాయం ఉండదు. కాబట్టి ఈ సిస్టము మరి మనం చూస్తాం నెక్స్ట్ వీక్. అక్కడ ఉండే ట్రేడింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే స్టాక్ మార్కెట్లో ఉండే పాయింట్స్లో మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. నేను నెక్స్ట్ వీక్ ఒక ఇంటి ఇస్తున్నాను. సో నెక్స్ట్ వీక్లో మరి ఫస్ట్ ఉండే ఏమంటాము ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఉండే ప్రోడక్ట్ ఏముంది, లాస్ట్ ఉండేది ఏముందో మీరు ఇంటికి వెళ్ళాక దాంట్లో పఠించండి. అంటే 12th verse నుంచి స్టార్ట్ అవుతుంది. 12th verse నుండి 13th verse వరకు, 12, 13 ఈ రెండు వర్సెస్లలో ఫస్ట్ ఉండే ప్రోడక్ట్ అండ్ లాస్ట్ ఉండేది ఏంటిది అంటే, ఈ లోకం యొక్క సిస్టంలో, ఎకనామికల్ సిస్టంలో, అంటే ఈ లోకంలో ఉండే దానిలో మొదటి స్థానంలో ఉండేది ఏంటిది, చివరి స్థానంలో ఉండేది ఏంటిది. కానీ దేవుడు మొదటి స్థానంలో ఏం పెట్టినాడు, చివరి స్థానంలో ఏం పెట్టినాడో ఈ లోకానికి ఉల్టా ఉంది. అంటే ఈ ట్రేడింగ్లో, ఈ ఎకనామికల్ సిస్టంలో మరి ఈ లోకము ఎప్పుడు కూడా దేవునికి ఉల్టా ఉంటుందన్నమాట, దేవునికి వ్యతిరేకమైంది. అంటే ఆర్డర్లో
ఫస్ట్ ఉండాల్సింది లాస్ట్ పెట్టింది, లాస్ట్ ఉండాల్సింది ఫస్ట్ పెట్టింది ఈ లోకం. నెక్స్ట్ వీక్ మనం చూద్దాం దాంట్లో. అది దేవుడు దాన్ని లాస్ట్ పెట్టినాడు, ఫస్ట్ దేవుడు ఒకటి పెట్టినాడు. కానీ ఈ లోకం ఏం చేసిందంటే లాస్ట్ ఉండాల్సింది ఫస్ట్ పెట్టింది, ఫస్ట్ ఉండాల్సింది లాస్ట్ చేసింది. కాబట్టి దేవుడు దాన్ని రివర్స్ చేస్తాడు, అంటే దాన్ని నాశనం చేస్తాడు అనమాట. దేవుడు తిరిగి దాన్ని మొత్తం నాశనం చేసి దేవుని యొక్క రాజ్యంను స్థాపిస్తాడు. అందుకే మరి ఒక 1 డేలో, ఒక దినంలో, అంటే బైబిల్లో మనం చూసినాం ఒక దినంలో, అంటే ఒక దినం కాదు, ఒక గంట లోపలనే ఈ సిస్టమ్, అంటే 4000 ఇయర్స్ యొక్క హిస్టరీ, 4000 ఇయర్స్ యొక్క హిస్టరీ, అంటే జలప్రలయం తర్వాత 4200 ఇయర్స్ హిస్టరీ, అంటే 1800 BCలో మరి అక్కడ మనం చూస్తాం, అక్కడ జలప్రలయం అని జరిగింది. కాబట్టి సో దానికన్నా తర్వాత మరి జరిగిన విషయాలలో మరి ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ ఏదైతుందో కంప్లీట్ సిస్టమ్ను దేవుడు నాశనం చేస్తాడనమాట. అంటే 4000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ, దాన్ని ఒకటే గంటలో మనిషి స్థాపించిన వ్యవస్థను ఒకే గంటలో, ఒకే దినంలో, ఒకే గంటలో సమస్తం నాశనం చేస్తాడు. కాబట్టి దేవుడు అంత గంభీరమైన దేవుడు. అందుకే ఇక్కడ బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్. సో ఇక్కడ నుంచి ఫర్ ద స్ట్రాంగ్ ఈజ్ ద లార్డ్ గాడ్ హూ జడ్జ్ ద స్ట్రాంగ్ ఈజ్ ద లార్డ్. మన దేవుడు బలవంతుడైన దేవుడు. కాబట్టి ఈ లోకము మరి గురించి మనం చింతించకూడదంట. అందుకే యేసుప్రభువు చెప్పినాడు, మీరు చింతించకుడి. సో మీరు చింత చేయడంతో మీ యొక్క ఎత్తులో 1 ఇంచు కూడా పెంచుకోలేరంట, 1 ఇంచు కూడా తగ్గించుకోలేరు. మీ వెంట్రుకలను, తెల్ల వెంట్రుకలను నల్లగా చేయలేరు, నల్ల వెంట్రుకలను తెల్లగా చేయలేరు కదా. మనం అందరం కలర్ పెట్టుకుంటున్నాం, అంటే తెల్ల వెంట్రుకలను నల్లగా చేస్తున్నాం. కానీ దేవుడు అంటే ఏం చెబుతున్నాడు అంటే, ఉన్న రియాలిటీని దేవుడు మనం మార్చలేము. మనం దాన్ని అన్నీ పాలిష్ చేసి అన్నీ మనం మార్చుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ సిస్టమ్ ఏదైతుందో, ఈ లోకం అనే తత్వమును దేవుడు సంపూర్తిగా నాశనం చేసి దేవుని యొక్క రాజ్యం స్థాపించనే ఉన్నాడు. అందుకే ఇక్కడ 18వ అధ్యాయము ఈజ్ ది లాస్ట్ చాప్టర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. మానవీయ చరిత్రలో ఈ 18వ అధ్యాయం అనేది లాస్ట్ అధ్యాయం అనమాట తన జీవితంలో. ఇక్కడ తర్వాత ఈ హ్యూమన్ గవర్నమెంట్, హ్యూమన్ ట్రేడింగ్, హ్యూమన్ మర్చెంట్స్, ఇవన్నీ ఎవరు కూడా ఉండారనమాట. నెక్స్ట్ దేవుడే పరిపాలన చేయనున్నాడు. ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యం వస్తుంది. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి మనం ఈ లోకంలో ఉండేది సెల్ఫ్ గ్లోరీ, సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. సో దీంట్లో మనం నుండి మరి దేవుని మీద ఆధారపడడం, గాడ్స్ గ్లోరీ, దేవునికి మహిమ చెందాలి, గ్లోరీ టు గాడ్, అండ్ వీ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద మనం ఆధారపడాలి. అవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ గాడ్. మన దేవుడే మన నిర్ధారణ, లేకుంటే మన అష్యూరెన్స్ దేవుడే. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి ఈ సిస్టమ్ను దేవుడు నాశనం చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకము ఉండే తత్వమును, లోకంలో ఉండే అలవాట్లను దేవుడు సంపూర్తిగా తీసివేసి దేవుని వైపు తిప్పుతున్నాడు. కాబట్టి మరి మనము దేవుని యొక్క రాజ్యం కొరకు, ఆయన రాకడ కొరకు వేచి ఉండి ప్రభు కొరకు మరి సిద్ధపడేలాగా దేవుడు మనకు సాయం చేయను. ఓకే, ప్రార్థన చేద్దాం. అనౌన్స్మెంట్స్ గమనించండి. మనకుండే ప్రకటనలలో మరి సండే స్కూల్ పిల్లలకు మనకు ఇంకొక 1 month